జై శ్రీరామ్ అండి. ఈ రోజుల్లో మన సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయండి. అంటే అది ఆరోగ్యపరమైన సమస్యలు అనుకుంటే మనం పొరపాటు చేసినట్టే. కాదండి. వయసుతోటి తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఒత్తిడి అండి. ఈ ఒత్తిడే తమ పనులు విధి నిర్వహణలో అయితే ఏంటి, బాధ్యతలు తీర్చడంలో అయితే ఏంటి, ఇట్లా ఎన్నో రకాలుగా కుటుంబాన్ని పోషించడంలో అయితే ఏంటి, ఇట్లా ఎన్నో రకాల విషయాల్లో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకంగా ఒత్తిడికి గురి అవుతూనే ఉన్నాడు. ఒత్తిడికి గురిగాని వ్యక్తి అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రోజుల్లో ఉండట్లేదండి. ఈ ఒత్తిడి ద్వారా మనకి శరీరంలో హార్మోన్లు ఎక్కువ విడుదలవుతాయట. ఈ హార్మోన్లు ఎక్కువ విడుదలవ్వడం వలన మనకి అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట. ఈ అనారోగ్య సమస్యలు మనము మందులతోటో వీటితోటో తీర్చుకునేవి కాదు. ఎందుకంటే దానికి మందు మన దగ్గరే ఉంది. ఏంటంటే మనం ఒత్తిడిని తగ్గించుకున్నట్టయితే అది ఆటోమేటిక్గా మనకి అనారోగ్యం తీరిపోతుంది కదా. మరి ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండాలని చెప్పడం చాలా తేలిక. కానీ ప్రశాంతంగా ఉండడానికి మనిషి జీవితంలో ఉన్నటువంటి ఆటుపోట్లు మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవు కదా. ప్రతి వ్యక్తికి, ధనవంతులకి ఒక రకమైన సమస్యలు ఉంటే, బీదవారికి ఒక రకమైన సమస్యలు, పెద్దవాళ్ళకు ఒక రకమైన సమస్యలు ఉంటే, చిన్నవాళ్ళకు ఒక రకమైన సమస్యలు. ఈ విధంగా సమస్యలు లేనటువంటి జీవి అనేది అన్నటువంటి ప్రాణి అనే వాళ్ళు లేకుండా ఉంటున్నారన్నమాట. సో మనము ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనకున్నటువంటి ఏకైక మార్గము ధ్యానమేనండి. ఎస్, ధ్యానం. మరి ఈ ధ్యానం చేయడం వలన మనకి వెంటనే ఒత్తిడి తగ్గిపోతుందా? లేదు. ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనకి అనేక రకమైన సమస్యలు, అనేక రకమైన ఆలోచనలు మనల్ని చుట్టుముట్టుతూ ఉంటాయి కదా. ప్రారంభ దశలో ఈ విధంగా మనము ఒక 2 నిమిషాలు కూడా మనము ధ్యాన స్థితిలో కూర్చోలేం. కానీ మనిషి తలుచుకుంటే చేయలేదంటూ ఏది లేదు కదా. మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు వచ్చే ఎన్నో రకాల ఆలోచనలు, వాటన్నిటినీ రాణిస్తూనే ఉండండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ కనుక వెళ్ళినట్టయితే కొన్ని రోజుల తర్వాత మనము విజయాన్ని సాధిస్తాము. ఈ ధ్యానము మనలో ఉన్నటువంటి కోపాన్ని, తర్వాత ఉన్నటువంటి భావోద్వేగాలను, మనలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వైషమ్యాలను తట్టుకునేటువంటి శక్తిని, మన జీవితాన్ని సాఫీగా ఉంచేటటువంటి శక్తిని, మనకున్నటువంటి అనారోగ్యాలను నెమ్మదిగా తగ్గించేటువంటి శక్తిని. అనారోగ్యాలు ఏ విధంగా తగ్గిపోతాయండి? మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా. సో మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈ విధమైనటువంటి శక్తి మనకి వస్తుందన్నమాట. ఈ విధంగా చేయడం వలన మనము మన యొక్క ఆరోగ్యాన్ని మన చేతిలోకి తీసుకోగలుగుతాము. తద్వారా మనం ఆనందంగా కూడా ఉండగలుగుతాం కదా. ఎస్ అండి. ధ్యానము మొదట్లో మీరు ఒక 2 నిమిషాల నుంచి ప్రారంభించండి. 2 నుంచి 5 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు. ఈ విధంగా మీ మనస్సును మీ కంట్రోల్లో ఉంచుకుంటూ, తద్వారా మీ హృదయం ద్వారా వచ్చే సంకేతాలను వింటూ, మీ హృదయం ఏం చెప్తోంది అని వింటూ, ఈ విధంగా కనుక ధ్యానం చేసినట్టయితే మీ మనస్సు, మీ హృదయము 2 కూడా మీ కంట్రోల్లో ఉంటాయి. తద్వారా ఒత్తిడిని అధిగమించగలుగుతారు. మనసు చెప్పింది హృదయం వినాలి, హృదయం చెప్పింది మనసు వినాలి. ఈ 2 కూడా ఏకమైనప్పుడు మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతాడు, ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాడు. ఇవన్నీ కూడా చెప్పడం చాలా తేలిక, కానీ వీటిని సాధించాలి అంటే అది చాలా టైం పడుతుంది. అది మనం సాధించగలము అనే నమ్మకంతో గట్టిగా మొదలుపెట్టినట్టయితే మన ఆరోగ్య సమస్యలను కొంతవరకు తగ్గించుకోగలుగుతాం. ఏమంటారు మీరు? వెంటనే ఈ రోజు నుంచే ధ్యానం ప్రారంభించండి. థ్యాంక్ యూ.